హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం సింపుల్ ప్యాటర్న్ బ్లౌజెస్ చూద్దామండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది ఒక సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి. దీనికి ప్యాచ్ వర్క్ అలాంటివి బాగోవనే ఉద్దేశంతో ఇలా సింపుల్గా స్కాలప్స్ ఇచ్చి స్టిచ్ చేసామండి. స్కాలప్స్తో ఈ బ్లౌజ్ మరింత హైలైట్గా కనిపిస్తుంది. దీనికి థ్రెడ్ పైపింగ్ కూడా చేస్తానని కస్టమర్కి చెప్పా, బట్ కస్టమర్ వద్దు, మాకు సింపుల్గా ఇలానే ఉంటే చాలని చెప్పారు. అందుకని సింపుల్గా ఇలా స్కాలప్స్ స్టిచ్ చేశాను. నెక్, ఫ్రంట్, బ్యాక్ మొత్తం స్కాలప్స్ పెట్టానండి. స్కాలప్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. డోరీస్ సింపుల్గా ఇచ్చుకున్నాము. ఇంట్లో ఫ్యాబ్రిక్ ఏం మిగలలేదండి, అందుకని సింపుల్గా డోరీస్ ఇచ్చేసాము. ఇది ఫస్ట్ బ్లౌజ్. సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి. ఇది ఒక హాఫ్ సారీలో బ్లౌజ్ అండి. బ్యాక్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా స్కాలప్స్ ఉంటుంది, స్లీవ్స్ కూడా ఇలా స్కాలప్స్ పెట్టాము. దీనికి బిగ్ బార్డర్ వచ్చిందండి ఈ బ్లౌజ్. ఆ బిగ్ బార్డర్ని యూజ్ చేసి హాఫ్ స్లీవ్స్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన బార్డర్ ఉంటుంది కదా, అది ఇక్కడ కింద ఇలా వేసామన్నమాట. ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇలా స్కాలప్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ పైన ఉక్స్ వస్తుంది, కింద 3 ఉక్స్ వస్తాయండి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది, వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఫ్రంట్ ఇలా సింపుల్గా ప్రిన్స్ కట్ పెట్టేసి స్కాలప్స్ వచ్చేసాము. స్లీవ్స్ కూడా స్కాలప్స్. సెకండ్ బ్లౌజ్ ఇదండి. అండ్ థర్డ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి. ఇది చూడండి ఎంత బాగుందో. దీనికి ఇలా వచ్చిన బార్డర్స్ యూజ్ చేసి ఇలా ఫ్రంట్ యూజ్ చేసామన్నమాట. స్టార్ నెక్కే బ్యాక్ సైడ్ సింపుల్గా డ్రాప్ ఇచ్చాము. ఈ డ్రాప్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ చూస్తే మనం క్యాన్వాస్ చూస్ చేసి ఇక్కడ పైన ఏది స్టిచ్చెస్ లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ చేస్తామండి. నాకు ఈ డ్రాప్ షేప్ చాలా బాగా నచ్చింది, సింపుల్గా చాలా బాగా అనిపించింది. ఇలా ఉంటుంది ఫుల్ స్లీవ్స్. టెంపుల్ మోడల్లో ఉంటుందండి బ్యాక్ నెక్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా బార్డర్స్ యూస్ చేసి స్కాలప్స్ ఇచ్చాము రెండు సైడ్లు. ముందేమో ప్రిన్స్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కొంచెం బరుసుగా ఉందండి, సో అందుకని అంత నీట్గా ఏం కనిపించట్లేదు. కానీ ఇది వేసుకుంటే బాగుంటుంది, మనకి చూపించడానికి అంత నీట్గా కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ ఏమో ఇలా టెంపుల్ నెక్ ఇచ్చామండి. ఈ టెంపుల్ నెక్ కూడా వేసుకుంటే బాగా కనిపిస్తుందండి. ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని ప్యాడెడ్ బ్లౌజ్ స్టిచ్ చేసాం అనమాట. ఇది థర్డ్ బ్లౌజ్ అండి. ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఈ మధ్య మిర్రర్స్ శారీస్ వస్తున్నాయి కదండి, దాంట్లోని బ్లౌజ్ అనమాట. దీనికి ఇవి ఫ్యాన్సీ శారీస్ కదండి, వీటికి ఎలాంటి వర్క్స్ చేసినా కూడా బాగోండి, అందుకని ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ ఇస్తేనే బాగుంటాయి. దీనికి కూడా టెంపుల్ మోడల్లోనే ఉంటుందండి. నెక్ ఇలా ఉంటుంది టెంపుల్ మోడల్. ఇది కొంచెం బిగ్ సైజ్ బ్లౌజ్ అయినందుకు అంత నీట్గా కనిపించట్లేదు, కానీ వేసుకుంటే మాత్రం నెక్ మాత్రం అతుక్కొని ఉందండి. కస్టమర్ ట్రై చేస్తారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా బోట్ నెక్ పెట్టుకొని వీ కట్ పెట్టుకున్నాము. ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నాం. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ టు బ్యాక్ ఇలా ఇచ్చుకున్నాం. ఇలాంటి ఫ్యాన్సీ సారీస్కి ఇలాంటి నెక్స్ అయితేనే బాగుంటాయండి, ఇలాంటి వాటికి ఎలాంటి డిజైన్స్ బాగోవు. సో మగ్గం వర్క్ చేయించుకొని విసిగిపోయిన వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఫ్యాన్సీ శారీస్కి ఎస్పెషల్లీ ఫ్యాన్సీ శారీస్కి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి ఇదండి. ఇది ప్రిన్స్ కట్. ఫ్రంట్ ఏమో ఇలా స్టార్ నెక్ పెట్టుకున్నాం, బ్యాక్ రౌండ్ నెక్ పెట్టుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ మనం థ్రెడ్ పైపింగ్ చేసేస్తామండి. లోడింగ్లో ఇచ్చాము థ్రెడ్ పైపింగ్, మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలా ఇచ్చామన్నమాట. అంటే డీప్ నెక్స్ తొడిగే వాళ్ళకి ఇలా ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసుకొని బ్యాక్ ఇలా యూ నెక్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు డీప్ తొడిగినట్టు ఉంటుంది. ఫ్రంట్ కూడా ట్రాన్స్పరెంట్ శారీస్ సింగిల్ ప్లేట్ పెట్టుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇలాంటి ప్రిన్స్ కట్ బ్లౌజులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాంటి బ్లౌజులు. ఇవండి ఈరోజు వీడియోలో బ్లౌజెస్. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇవి బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.